రొయ్యల్లో దాదాపు 2000 రకాలున్నా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం 2 రకాలే కల్టివేట్ చేస్తున్నాం. అవే టైగర్ మరియు వనామి. ప్రస్తుతం అందరూ వనామి కల్చర్ చేస్తున్నా. ఇదివరకు అయితే ప్రతి ఒక్కళ్ళు టైగర్ కల్చర్ చేసిన వాళ్ళే. మనకి 2014లో అయితే వనామి వచ్చింది. అప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కళ్ళు వనామికి షిఫ్ట్ అయిపోయారు. ఈ వనామి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇదైతే హై రెసిస్టెన్స్, దీనివల్ల అయితే డిసీజ్ అయితే తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా దీన్ని మనం ఎక్కువ నెంబర్ అయితే చెరువులో వేసుకోవచ్చు. దీనివల్ల అయితే ఇది ప్రాఫిటబుల్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఎటువంటి వెదర్ కండిషన్స్ అయినా సర్వైవ్ అవ్వగలదు. అండ్ కల్టివేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇది తిన్న ఫీడ్లో చాలా పర్సంటేజ్ మట్టుకి బాడీ గ్రోత్ గురించే వాడుతుంది. అందుకనే ఈ క్రాప్ అయితే కొంచెం స్పీడ్గా వస్తుంది. ఒకవేళ మీరు టైగర్ రొయ్యల్ని కల్టివేట్ చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ ఎవరో చుట్టుపక్కల కల్టివేట్ చేయకపోతే మీ దగ్గర అయితే ఎక్కువ ప్రోడక్ట్ అయితే ఉండాలి. ఒక కంటైనర్ అయ్యే విధంగా ఉండాలి. అప్పుడే ఎవరైనా కొనడానికి ముందుకు వస్తారు.